లేకపోవడం అనేది వైసీపీ పార్టీకి తీరని దెబ్బ అని కొంతమంది అంటున్నారు. మరోవైపు నిజంగానే ఆయన కన్నా పార్టీ పెడితే ఇప్పటి వరకు సింహం సింగిలు మాతో ఎవరు కలిసి రావడం లేదనుకుంటున్న వాళ్ళకి మీరు విజయసాయిరెడ్డి గారు రెండు పార్టీలు కూడా కలిపి పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. ఎలా చూస్తారు విజయసాయిరెడ్డి గారి పార్టీ గురించి ఎలా చూస్తారు మీరు? సరే, ఏదైతే ప్రజాస్వామ్యబద్ధ పద్ధతుల్లో ఎవరైనా ఏ వ్యక్తి అయినా తమకున్న రైట్ని బట్టి పార్టీ స్థాపించవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నాయకుడిగా తయారు చేయలేదు. ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి తనకు కలిగిన ఎదురైన అనుభవాలను బట్టి ఆయన నాయకుడిగా ఎదిగారు. అంతే తప్ప విజయసాయిరెడ్డి గారు ఇంకొకరు XYZ వాళ్ళని బట్టి డిపెండ్ అయ్యి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అవ్వలేదు సార్. ఆయన ప్రజలతో మమేకమైన తర్వాత ఆయన ప్రజానాయకుడిగా ఎదిగాడు తప్ప ఆయన కష్టమే సార్. పార్టీ నడిపారు అన్నా, పార్టీ నిలబడిందన్నా, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏదైనా సరే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మాత్రమే. అందుట్లో ఎవరికి క్రెడిట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇష్టమైన నాయకులు మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏంటంటే సార్, మాకున్న క్రెడిబిలిటీ ఏంటంటే సార్, ఏ నాయకుడు వచ్చినా ప్రేమగా ఆహ్వానిస్తాము, మా విధి విధానాలు నచ్చి. లేదు మేము మాతో విభేదించి బయటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ గురించి మేము చెడుగా మాట్లాడే ఉద్దేశం కూడా మా పార్టీలో లేదు. ఆ స్టాండ్, ఆ లైన్ లేదు. వచ్చే వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానిస్తాం, వెళ్ళే వాళ్ళ కూడా అంతే గౌరవంగా బయటికి పంపించేస్తాము. వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి అగౌరవంగా మాట్లాడే పద్ధతి మా పార్టీలో అసలు లేదు. సో మేము ఆయన పార్టీ గురించి కానీ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ చీల్స్తారు, జగన్ అభిమానులు చీలిపోతారు అనేది మాత్రం వీరి అపోహ మాత్రమే. జగన్ గారి అభిమానులు కరుడు కట్టిన అభిమానులు. ఆయన అభిమానులు ప్రేమించే స్థాయి నుంచి ఆయన ఆరాధించే స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఆ విషయం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. సో జగన్ గారి అభిమానులు ఈ రోజు విజయసాయిరెడ్డి గారు XYO చెప్తే ఓట్ బ్యాంక్ చీలిపోయేంత ఏమీ లేదు సార్. అంటే సౌమ్య గారు, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు వ్యాక్యూమ్ లేదు, ఇలాంటి టైంలో ఆయన పెడుతున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి? మరోవైపు రేపో మాపో ఆయన అసలు మళ్ళీ వైసీపీలోకి వచ్చేస్తారు, అంతటి సత్సంబంధాలు ఉన్నాయని. కానీ ఇలా పార్టీ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమైనా వస్తుందని అంటున్నారు, ఏమంటారు? ఏదైతే ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ ఆయన వైసీపీలోకి బౌన్స్ బ్యాక్ అవుతారన్నారు మొన్నటి వరకు. ఒకవేళ వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ తీసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ వస్తే? సార్ అది మా నాయకుడు ఆలోచించి తెచ్చుకునే నిర్ణయం సార్. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తే తీసుకుంటారనే ఉద్దేశం ఇప్పుడు నేనైతే చెప్పలేను. అయితే ఆయన వస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచిస్తారే తప్ప ఆయనంతటిగా ఆయన పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి లేదు. అండ్ ఇంకోటి, విజయసాయిరెడ్డి పార్టీ పేరు VSP అంటున్నారు, మీకేమైనా క్లారిటీ ఉందా? విజయశాంతి పార్టీ అంట, విజయశాంతి పార్టీ అంట. నేను అనేది మీరు అనుకునే శాంతి కాదండి, మామూలు విజయశాంతి. శాంతి అంటే పీస్. విజయశాంతి మీరు అనుకునే శాంతో అశాంతో అది మాకు తెలుసు సార్. ఆయన జీవితంలో శాంతి లేకుండా ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఏదైతే నందమూరి తారక రత్న చనిపోయినప్పుడు అక్కడ ఆయనకు ఏర్పడిన పరిచయాలు, ఆ కుటుంబంలో ఉన్న బంధాలు, బంధుత్వాలు, ఆ ప్రీతి వల్ల ఆయనకు ఆ రోజే అక్కడి నుంచి అశాంతి అనేది ఆయన చుట్టుముట్టింది. దాని పరివేశాలు ఈ రోజు ఆయన రాజకీయ భవిష్యత్తు. ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా శాంతిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్. సౌమి గారు అందుబాటులో ఉండండి. మీరు చివరిగా ఏమన్నా చెప్పగలరా? ఏదన్నా విజయసాయిరెడ్డి గారికి ఏమన్నా ఆల్ ది బెస్ట్ అని చెప్తారా మీరు వైసీపీ వాళ్ళు? విజయసాయిరెడ్డి గారికి మేము ఆల్టర్నేటివ్ కాదు. మా పార్టీ బలమైన ఒక పార్టీ. 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 పార్టీలకి ఏకైక సింహంలాగా స్టిల్ ఇప్పటికీ ఫైట్ చేస్తున్న పార్టీ మా పార్టీ. మేము ఏ కొత్త పార్టీ వచ్చినా భయపడే ప్రసక్తి లేదు. మా ఓట్ బ్యాంక్ పోయిందని భయపడే ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్ బ్యాంక్ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కూటమి పరిపాలన చూసి ఈ 2.5 ఏళ్ళలో ఇంకా అది పెరిగింది. అంటే సౌమ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ మెజారిటీ % వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంత వైసీపీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ గుట్లేంటి అన్నీ తెలిసిన ఈయన మీ వైసీపీలో ఉన్న నేతల్ని, మీరు ఎవరైతే వైసీపీలో కొంచెం అసంతృప్తిగా ఉంటారో ఈ నేతలందరూ కూడా విజయసాయిరెడ్డి వైపు క్యూ కడితే పరిస్థితి ఎలా ఉంటుందంటారు?
సార్ మీరు ఒకటి మర్చిపోతున్నారు, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తితో ఉంటారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తితో ఉంటారా? ఒక లాజిక్ చెప్పండి. ఎవరైతే కేబినెట్ హోదాలు ఆశించున్నారో వాళ్ళు వాళ్ళకి బయటికి వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు బయటికి వెళ్తారా? రెండు మాది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది జనసేన నాయకులు బయటికి వెళ్ళిపోయారు సార్? ఎంతమంది వ్యతిరేకించి బయటకు వెళ్ళారు? అలాగే టీడీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యే అసంతృప్తి అక్కడ సీనియర్లకు మర్యాద లేదని చెప్పి ఎంతమంది ఉన్నారు? కాదు స్వామి గారు, మీ డైనమిక్ మాజీ మంత్రి రోజా గారికి అక్కడ నగిరిలో ఈసారి సీట్ లేదని తేలిపోయింది అంటున్నారు. ఒకవేళ ఆవిడేమన్నా అటువైపు వెళ్తే మీకు ఫైర్ బ్రాండ్ మిస్ అయిపోతారు మీరు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నాయకుల్ని తయారు చేయగలరు. అలాగే రోజమ్మకి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఆమెకి ఇచ్చే ప్రాధాన్యత ఈ పాటలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కూడా. సార్, జగనన్నకి తోడబుట్టిన షర్మిలమ్మ అయినా సరే నాలాంటి రోజమ్మ లాంటి చెల్లెలు 100 మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. ఓకేనా సార్? చెల్లెలు లాంటిది అంటారు మీరు. వారి అనుబంధం ఎలాంటిది అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఎందుకంటే టీడీపీలో ఆమె కష్టపడి ఓడిపోయిన తర్వాత, దగ్గరుండి ఓడించిన తర్వాత, మా పార్టీలోకి వచ్చిన తర్వాత మేము ఎంత గౌరవప్రదమైన స్థానం ఇచ్చాము రోజమ్మని. ఈ రోజు రోజమ్మని ఒక మినిస్టర్ గా నిలబెట్టిన ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి. సో వారున్న బంధాన్ని సొంత అన్నా జిల్లా బ్లడ్ రిలేషనే కావక్కర్లేదు, వారి అనుబంధాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు కూడా. రైట్. స్వామి గారు, చివరిగా చెప్పండి, విజయసాయి రెడ్డి గారికి ఆ పార్టీకి ఏమైనా మీ వైసీపీ నేతలు ఎవరైనా ఆల్ ది బెస్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారా మీ పార్టీలో? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చా సార్? అందరూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఈ రాజకీయ చదరంగంలో నిలబడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటే ఖచ్చితంగా వారికి మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా ఆల్ ది బెస్ట్ చెప్పగలం. కానీ వైసీపీ కార్యకర్తగా, వైసీపీ నాయకురాలిగా మాత్రం మా పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. మా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే నాయకులు, అభిమానులు ఎవ్వరూ అటువైపు కనీసం చూడరు. అటువంటి ఉద్దేశాలు కూడా మా పార్టీలో ఉన్న క్యాడర్కి ఎప్పుడు ఉండదు. రైట్, ధన్యవాదాలండి. ఎంతో బిజీ ఉండి కూడా ఈ రోజు మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ధన్యవాదాలండి స్వామి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మనం ఒకసారి బేతంచెర్ల శ్రీనివాస్ గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్. ఎస్, ఇప్పుడు నార్మల్గా వినబడుతుంది. ఎలా చూస్తారు విజయసాయి రెడ్డి గారి పార్టీని ఎలా చూస్తారు? అసలు ఇందాక రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు మాట్లాడుతూ అసలు ఆయన వేరే పార్టీ, ఈయన వేరే పార్టీ అని అనుకునేదే లేదు, ఇదంతా ఒక డ్రామా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఇలా నేను విన్నానని కూడా చెప్పారు ఆయన. ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎం ప్రేక్షకులు నమస్కారం అండి. నమస్తే అండి. మన సోదరులకి మరి లక్ష్మి గారు మీకు నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ మన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే, అతను సుమారు 1980 నుంచి 1890 మధ్యలో వైఎస్ఆర్ కుటుంబానికి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండటం జరిగింది. ఆ ఇదిలోనే సాక్షి పేపర్ పెట్టినప్పుడు కూడా అతను దాంట్లో డైరెక్టర్ గా ఉంటాము. ఆ సాక్షి పేపర్ రావడానికి మూల కారకుడు అవటం, తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత మన జగన్ గారితో కలిసి పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించడం జరుగుతుంది సార్. కానీ తర్వాత జరిగిన పరిణామం వలన సరే పార్టీ ఓడిపోవటం, తర్వాత ఆయన రిజైన్ చేసి బయటికి రావటం, రాజ్యసభ సీటుకి రిజైన్ రావటం, ఇవన్నీ సహజంగా జరుగుతూ పోయినాయి. కానీ అతను ఎప్పుడైతే ఆయన అధికారంలో ఆ టైంలో అతను తనకంటూ ఒక గ్రూపుని కానీ ఒక కొట్టాన్ని కానీ ప్రిపేర్ చేయకపోవటం, ఎవరికి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడకపోవటం వల్ల అతనికి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం వల్ల అతనికి తోడొచ్చే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చని మా భావన అండి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చాడో బీజేపీ పెద్దలతో మాట్లాడటం జరిగింది. బీజేపీ పెద్దలు తిరస్కరించడం వల్ల సరే కాదనలేక బయటికి రాగానే ఫస్ట్ టార్గెట్ చేసి మాట్లాడి పాజిటివ్గా మాట్లాడింది మీ పార్టీ గురించేనండి బాబు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అని, అంటే గతంలో ఆయన ఎలక్షన్ల ముందు ఆయన చేసిన ట్వీట్లు మామూలుగా లేవు. మీ